హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాళ మన వీడియో ఎగ్ తినని వాళ్ళకి, ఎగ్ స్మెల్ పడని వాళ్ళకి బనానాని యూస్ చేసుకొని 10 నిమిషాల్లో ఈజీగా కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవటం ఎలా అనేది మన వీడియో అనమాట. అయితే ఎగ్తో తినేవాళ్ళు అంటే ఎగ్ పడే వాళ్ళకైతే ఎగ్తో చేసిన వెనీలా కేక్ని ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూసేసుకోండి. ఇది కంప్లీట్గా ఎగ్లెస్ బనానా వెనీలా కేక్ అనమాట. అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒకటి బాగా పండిన అరటిపండు తీసుకున్నాను. అందులోకి 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసేస్తున్నాను. అందులోకి ఒక 1/2 కప్పు పాలు, 1/2 కప్పు పెరుగు, 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసేస్తున్నాను. ఇది నేను ఎందుకు 1/2 కప్పు అంటున్నానంటే ఆల్రెడీ మనము ఎగ్తో చేసుకున్న వెనీలా కేక్ ఉంది, ఆల్రెడీ స్పంజీ లాంటి వెనీలా కేక్ని. ఇది మా ఫాదర్ ఎగ్ తినరు కాబట్టి ఆయన కోసం చేస్తున్నాను, కాబట్టి తక్కువ క్వాంటిటీస్తో చేస్తున్నాను. ఇదంతా వేసేసి మిక్సీకి ఒకే స్పీడ్తో వేసేసేయండి. ఒకే స్పీడ్తో వేసేసిన తర్వాత ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఎందుకని మనం అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాం కాబట్టి. ఆ తర్వాత ఒక కప్పు, 1/2 కప్పు కదా, 1/2 కప్పు పైన 2 స్పూన్లు ఎక్స్ట్రాగా మైదా ఫ్లోర్ వేసి జల్లిస్తున్నాను. ఎందుకు 2 స్పూన్లు ఎక్స్ట్రా అంటే మనం ఆల్రెడీ బనానా స్వీట్నెస్ ఉంటుంది, దానికి మ్యాచ్ అవుతుంది కాబట్టి 2 స్పూన్లు వేసేసాను. అది బాగా జల్లెడ పట్టేసుకొని అదే దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, ఒక 1/2 స్పూను ఇంట్లో వాడే వంట సోడా, ఒక 2 పించులు నార్మల్ సాల్ట్ వేసి దాన్ని కూడా జల్లెడ పట్టేసేసాను. ఇలా జల్లెడ పట్టడం వల్ల కేక్ అనేది బాగా వస్తుంది, అందులో మాయిశ్చరైజింగ్గా ఉంటుందన్నమాట. అందుకని దీన్ని మళ్ళా కూడా ఒకసారి ఒక 2 మినిట్స్ కూడా కాదు, 1 మినిట్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది. అలా బాగా ఒకే స్పీడ్తో బాగా మిక్సీకి పట్టుకునేసిన తర్వాత స్పూన్తో అలా బాగా తిప్పేసేయండి. గాలి బుడకలు ఏమన్నా ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి. ఆ తర్వాత కేక్ మౌల్డ్ తీసుకొని ఆయిల్ వేసి బాగా దానికి మొత్తాన్ని పూసేసేయండి. పూసేసి దానిపైన మళ్ళా కూడా మైదా పిండి వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. అలా స్ప్రెడ్ చేసేస్తే మనకి కేక్ అనేది బాగా బేక్ అయిన తర్వాత ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. అలా వేసేసిన తర్వాత ఏదైతే మనది కేక్ బ్యాటర్ ఉందో దాన్ని చక్కగా వేసేసుకోండి. ఆ విధంగా వేసేసి గాలి బుడకలు ఏమన్నా ఉంటే నేలకేసి అట్లా 2 సార్లు అట్లా తట్టేసేసిన తర్వాత మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ ఏదైతే ఉందో, అంటే మన ఇంట్లో ఓవెన్ లేదు కాబట్టి ఒక థిక్గా ఉండే ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఒక ప్లేట్ పెట్టేసుకుని దానిపైన ఈ బేకింగ్ ఏదైతే మనం బేక్ చేసుకోవడానికి కేక్ బ్యాటర్ ఉందో దాన్ని అలా పెట్టేసేసి దాన్ని ఇంకొకసారి అలా అన్నాను, ఏదైనా గాలి బుడగలు ఉంటే పోతాయని. అలా పెట్టేసేసి గాలి బయటికి పోకుండా బాగా సరిపడా అంతా ప్లేట్ పెట్టేసి దానిపైన వెయిట్ పెట్టేసామంటే దాని లోపల ఉండే మాయిశ్చరైజర్ మొత్తము బయటికి వెళ్ళకుండా దాని లోపలే కుక్ అయిపోతుంది. అలా పెట్టేసిన ఒక 40 మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగోండి చక్కగా బేక్ అయిపోయింది. చూడండి, టూత్ పిక్ కూడా ఎక్కడ అంటుకోలేదు. మళ్ళా పెట్టాను టూత్ పిక్, మళ్ళా ఇంకొక వైపు పెట్టి చూస్తే అదిగోండి ఎక్కడా కూడా కొంచెం కూడా అంటుకునే లేదు. అంటే ఇలా అంటుకోలేదంటే కరెక్ట్గా మనకి బేక్ అయిపోయింది. దీన్ని ఇక తీసేసి కొంచెం సేపు చల్లార్చేసాక, అంటే బాగా చల్లారాలి. బాగా చల్లారింది అంటే ఇదిగోండి చూడండి, చూస్తుంటేనే అర్థమవుతుంది, మౌల్డ్లో మొత్తం బయటికి వచ్చేసేస్తూ ఉంటుంది. అలా ఇంకా చాక్తో చుట్టూతా అలా కట్ చేసేసుకునేయండి. ఒక్కసారి అలా కట్ చేసుకుంటే ఈజీగా డీమోల్డ్ చేసినప్పుడు ఈజీగా ఊడుతుందనమాట దాన్ని ఆ బౌల్ నుంచి. ఆ తర్వాత దాన్ని డీమోల్డ్ చేసి అలా చేత్తో అలా తట్టామంటే అదిగోండి ఈజీగా మనకి మన బనానా కేక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని చూడండి మౌల్డ్కి కానీ ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేసింది. 40 మినిట్స్లో అయిపోయింది ఇది. అదే కొంచెం ఎక్కువ కంటెంట్ తీసుకున్నాము అంటే ఎక్కువ మోతాదులో మన బేకింగ్కి కేక్కి బ్యాటర్ రెడీ చేసుకున్నాము అంటే ఇంకొక 10 నిమిషాలు పెట్టుకునేసేయండి. అలా చేసేసిన తర్వాత చూస్తే ఇదిగోండి ఇలా వచ్చింది మన బనానా వెనీలా కేక్. అయితేనండి ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మనం ఎగ్గుతో చేసుకున్న కేక్ లాగా అయితే ఇది లేదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, బనానాతో చేసింది. నేను ఇదే ఫస్ట్ టైం చేశాను, కానీ నాకైతే ఇది ఓకే అనిపించింది. అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్.